బీఆర్ఎస్ రాజకీయ వ్యూహాలపై ప్రభుత్వ అద్దంకి దయాకర్ తీవ్ర విమర్శలు చేశారు. పార్టీని పటిష్టం చేసుకోలేక సర్వేలు, సోషల్ మీడియా పేరుతో ప్రజల్ని తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని కేటీఆర్ ఆరోపణలు చేశారు. ఇక బీఆర్ఎస్కు రాజకీయ భవిష్యత్తు కావాలంటే బీజేపీతో కలవడం తప్ప మరో మార్గం లేదని దయాకర్ వ్యాఖ్యానించారు. ఇక సీట్ల బేరం కోసమే బీఆర్ఎస్ హడావుడి చేస్తోందని ఆరోపించారు. కేసీఆర్ పేరు చెప్పుకొని పార్టీలో ఆధిపత్యం కోసం పోటీ పడుతున్నారని విమర్శించిన అద్దంకి దయాకర్ బీఆర్ఎస్లోనే సీఎం పదవి కోసం అంతర్గత పోటీ ఉందని అన్నారు. హరీష్ రావు భవిష్యత్ పైన ఆయన అనుమానాలు వ్యక్తం చేశారు. కేటీఆర్ తన పార్టీ పటిష్టం చేసుకోవడం చేతగాక మీడియా మీదనో, సోషల్ మీడియా మీదనో, ప్రాపగండా మీడియా మీదనో, సర్వేల మీదనో ఇతరత్ర సెకండరీ ఇన్ఫర్మేషన్ తోని ఒక నోషన్ క్రియేట్ చేయడానికి తాపత్రయపడుతున్న పరిస్థితి. రాసుకోండి కేటీఆర్ గారు, 2034 వరకు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటారు. మీరు బీజేపీతో కలవడం తప్ప మీకు ఇంకొక మార్గం లేదు. కేసీఆర్ బయటకు వచ్చేది లేదు, రాజకీయాలు చేసేది లేదు. ఒకవైపు నువ్వేమో మీ డాడీని సీఎం చేస్తే బయటికి వస్తాడు, సీఎం చేస్తా అంటున్నావు. నీ మీటింగ్లోనేమో నీ అభిమానులు నిన్ను సీఎం కావాలని కోరుకుంటారు. మీ బావ లోపట్నేమో లోపట ఉన్నది నేనే సీఎం అయితా. అంటే మీ మధ్యనే ఒక సఖ్యత లేదు. ఇంకోవైపు నేను సీఎం కావాలని చెప్పి కవిత గారు బయటికి వెళ్ళి చేస్తున్నారు. మీ మీద మీకు నమ్మకం లేదు, మీ బావ మీతో ఉంటాడో తెలియదు, మీరు ఏ పార్టీతో రేపు కలవాలో మీకు ఇంకా అర్థం కాలేదు. కాబట్టే ఇలాంటి సందిగ్ధ పరిస్థితులు